ఈ పాటికి అందరు లేచి లక్షలు లక్షలు సంపాదిస్తుంటే వీడు మాత్రం తీరిగ్గా ఇప్పుడు లేస్తాడు. ఇంత పొద్దున్నే సంపాదించాలంటే రాత్రి బ్యాంకు కన్నం వేయాలి. వినపడింది. సర్లే కానీ వెళ్ళి పాల ప్యాకెట్లు తీసుకుని రా. ఆ, అదే ఆ, పాల ప్యాకెట్ డబ్బులు ఒంటి మీద 25,000 వస్తే సరిపోదు, కనీసం జోబులో 10 రూపాయలు అని ఉండాలి. ఇగో రా స్కూల్కా లేదు ఆఫీస్కి వస్తావా? ఉమ్. 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 వేడిగుందని ఫ్యాన్ వేసుకుంటే ఏంది నాన్న? బిల్లు కూడా కట్టండి సార్. ఫ్యాన్కి ఏంటి, ఏసీ వేసుకోవచ్చు. చెయ్యి ఉమ్. రే నాని, రెడీ అవ్వు, పోస్ట్ ఆఫీస్ వరకు వెళ్ళొద్దాం. బా ఇంత ఎండలో పోస్ట్ ఆఫీస్ ఏంది నాన్న? పోనీ మంచి జాబ్ తెచ్చుకోరా, ఏసీలో కోసం పని చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్కే కదా, వస్తా. ఛే. నాన్న నేను ఇక్కడే ఉంటా, నువ్వు వెళ్ళు. వీడికని సీన్లే. అన్నా చాయ్, ఒక్క చాయ్ 15 రూపాయలు, రోజుకి ఎంత కాదన్నా 200 అమ్ముతాడు, అంటే 3000. అదే కాఫీ అయితే 20 రూపాయలు, ఒక 100 అమ్మినా 2000. ఇంకా లెమన్ టీ, గ్రీన్ టీ, బూస్ట్ అలా చాలా ఉన్నాయి. ఎంత కాదన్నా 6000, ఖర్చులు పోయి 3000, అంటే నెలకు 90,000 నుండి 1,00,000. వావ్, అదే నేను 4 ఏళ్ళు చదివి 20,000 జాబ్ కోసం చూస్తున్నా. హౌస్ వెళ్ళి పెట్టేస్తా, నేను టీ బండి పెట్టేస్తా, నేను మోడీ అయిపోతా. సబే ఏయ్. దేశవాసియో. ఏయ్ ఏంట్రా బిత్తిరి చూపులు? ఏం లేదు నాన్న, యూ స్పాయిల్ మై డ్రీమ్స్. ఏంటి బాబు ఒక్కడే ఉన్నావు, హెల్ప్ కావాలని పెట్టుకోలేదా? నమ్మకంగా పనిచేసేటోడు ఎక్కడ దొరుకుతున్నాడు సార్ ఇప్పుడు? ఓ, అంటే నాకు తెలిసినాడు ఒకడు ఉన్నాడు, ఎవరు పనిస్తావా? ఏం నాన్న నువ్వు ఏహే, ఏందిరా ఆడ ముందు ఇచ్చేది ఇస్తావేంది నాన్న? ఇజ్జత్ ఏందిరా ఇజ్జతు? ఖాళీ ఇంట్లో కూర్చున్నప్పుడు తెలియరా ఇజ్జతు? దా. రావద్దు. అబ్బా. రేయ్ ఎక్కడికి రా, ఇక్కడ కూర్చొని తిను. రేయ్ అది కాదురా, మన కిషోర్ మామ వాళ్ళ కొడుకు లేడు, వాడికి నెలకి 1,00,000 రూపాయలు ప్యాకేజీ అంట. వాళ్ళ కంపెనీలో ఏమైనా ఓపెనింగ్స్ ఏమైనా ఉన్నాయో ఒకసారి అడుగు. చిన్నప్పుడు నా చెడ్డలు వేసుకున్నారు కూడా, ఇప్పుడు వాడి గురించి నాకే క్లాస్ పెట్టాను. ఏంటి? ఏం లేదు నాన్న, కాలేజీలో జాయిన్ అయినప్పుడు 1,00,000 రూపాయలు ప్యాకేజీ ఇస్తున్నారు, కానీ ఆ సంవత్సరానికి 1,00,000 అని 4 సంవత్సరాల తర్వాత అర్థమైంది. ఇంట్రోవెట్ని జాబు లేనోడిని చాతాక నోడిని. హలో హలో సార్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఏ కంపెనీ. దిస్ కాల్ ఇస్ రిగార్డింగ్ జాబ్ అప్లికేషన్. ఆర్ యూ లుకింగ్ ఫర్ ఎనీ జాబ్? చెప్పండి. సార్, ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. మీరు ఆన్లైన్ లో గూగుల్ రివ్యూస్ రాస్తే చాలు, ఎవ్రీ అవర్ ఆఫ్ వర్క్ 25 రూపీస్ వస్తాయి. అలా 1000 రూపీస్ అర్న్ చేసుకున్నాక ఆ మనీని మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఒరే నేను ఖాళీగా ఉన్నాను చెప్పి రోజు మా నాన్న తిడతాడు రా, కరెక్టే, కానీ 25 రూపాయల కోసం గూగుల్ రివ్యూస్ రాసేంత ఖాళీగా లేనురా సార్, నేను. దీంట్లో మీకు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి సార్. బేటా వాడు ఇంట్లోనే ఉన్నాడు బావా, ఇగో ఇస్తున్నా మాట్లాడు. కిషోర్ మామరా, వస్తున్నాను. మాట్లాడరా, మాట్లాడు. హలో మామ, ఎలా ఉన్నారు మామ? ఎరా ఏం చేస్తున్నావు ఏంటి? అదే లింక్డ్ఇన్లో ప్రొఫైల్ అప్డేట్ చేస్తున్నా. అవునా, చెయ్యి మన కులం వాళ్ళనే చేసుకో, సరేనా? మన కులమా? మన కులం ఏంటి?
అదేరా ఏదో పెళ్లి సైట్ లో ప్రొఫైల్ పెడతా ఉన్నావు కదా, మన కులం వల్లే చూసుకో. లింక్డ్ ఇన్ మ్యాట్రిమోనీ సైట్. సరే మామ. హలో. అరే నాట్ అవుట్ రా అది. అన్నా అవుట్ అన్నా, ఫుల్ టాస్ అన్నా. అరే స్టెప్ అయిందిరా. అవుట్ అన్నా, ఫుల్ టాస్ అన్నా. రేయ్ ఎక్కడికి రా? అయ్యో ఏం సార్ అప్పుడే వచ్చారు, వెళ్ళి ఆడుకోండి. ఇలాగ విరాట్ రోహిత్ కూడా రిటైర్మెంట్ ఇచ్చారు కదా, మనమే కదా ఇప్పుడు టీం కెప్టెన్. అలాగే ఎదురింటికి వెళ్ళి కబడ్డీ ఖోఖో ఇవన్నీ కూడా ఆడిస్తాండి. సిగ్గులేని గాడిది. ఒక్క పని చేత కాదు కానీ పనికి మాలిన పనులు మాత్రం ఫస్ట్ ఉంటుంది. యాదవ్ యాదవ్ అన్నారు. కుర్రాళ్ళు కాదు ఎర్రోళ్ళు. ఇంట్రోవర్ట్లీ జాబు లేనోడిని హలో మామా వాళ్ళ హీరో మూవీ దొబ్బిందంటరా. అవునా? అమ్మ సూపర్ రా. అనుకున్నారా అప్పుడే? తెలుసు నాకు. అదే కదా వేరేరా బాబు. అదైతే పెద్ద దృష్టి కదా. లాస్ట్ టైం ఏదో మ్యూజిక్ వల్ల హిట్ అయింది కానీ ఏ ఆపేసావే, మాట్లాడు. ఆ డైరెక్టర్కి ఏం రాదు, ఈ హీరోకి ఏం రాదు, ఎవరికేం రాదు, అన్నీ మనకు వచ్చు. జాబ్ మాత్రం రాదు. ఒక్క పని చేయడం చేత కాదు కానీ అందరి గురించి మాట్లాడేస్తారు. నానా బిర్యానీ ఎలా ఉందో చెప్పాలంటే వండడానికి రాక్కర్లేదు. రేయ్ ఇంకా టీ పాయింట్ కరెక్ట్, రేపు పొద్దున్న వెళ్ళి మాట్లాడదాం. సారీ నాన్న. అమ్మ వీడికి కూడా జాబ్ వచ్చిందా? హలో రే, మహేష్ గారికి ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చిందంటరా. తెలుసు, మొన్న ఆఫర్ లెటర్ వచ్చినప్పుడే చెప్పాడు. రే ఏంద్రా ఇది, ఆఖరికి వానికి కూడా వచ్చిందా? మనమేనారా ఖాళీగా మిగిలిపోయింది. మామా యాక్చువల్లీ అది నాకు కూడా జాబ్ వచ్చిందిరా. రేయ్ ఎప్పుడురా ఇది? చెప్పనే లేదు. 2 months అయింది మామా. అందుకే నా ఎక్స్లో ఫ్యాన్ వర్క్స్ రమ్మంటే రావట్లేదు. అర్థమైందిరా, అంతా అర్థమైపోయింది. ఒక్కడనే పుట్టా ఒక్కడనే పోతా. జాబ్ వచ్చేవారు కూడా ఒక్కడనే ఉంటారా? అయినా నాకు వెంకటేష్ గారు ఉన్నాడు రా. అచ్చల్ వాడు ఇప్పుడు పెద్ద మాస్టర్ షెఫ్ అయిపోయాడు. యూట్యూబ్ లో 1.5 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాడెందుకు పోతాడు రా జాబ్ కి? అంత డబ్బులు వస్తాయంట్రా? మరి స్పాన్సర్లు, ప్రమోషన్లు, మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాడు. నా మాట విను, నువ్వు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయి. అంతే అంటావా? ఎస్, నువ్వు స్టార్ట్ చేయి, మిగతా నేను చూసుకుంటా. రే మన వల్ల అవుతుందంటావారా? రేయ్ నీకేం తక్కువరా, వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు. నా మాట విను, ఒక 1 month లో నీ ఫేటే మారిపోతుంది. ఈజీ ట్రూ రామ్జీ. నన్ను నమ్ము శివాజీ. అయిపోతా, యూట్యూబర్ అయిపోతా. రే నేను యూట్యూబ్ ఛానల్లో కలుస్తారా? అయిపోతా నేను కూడా యూట్యూబర్ అయిపోతా. ఒక్క మంత్లో నాకు కూడా 1 million సబ్స్క్రైబర్స్ వస్తారు. ఏంట్రా అరుపులు పడుకోకుండా? సారీ నాన్న, రేపటి నుంచి చూస్తావుగా ఏ రేంజ్లో పని చేస్తానో. Hello guys, welcome to my YouTube channel.